హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక కొత్త కుకింగ్ వీడియో. ఈరోజు మనం మీల్ మేకర్ పులావ్ అయితే చేయబోతున్నాం. ఈ రెసిపీ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ అన్నీ మీకు చూపిస్తాను. మన మీల్ మేకర్ పులావ్కి కావాల్సిన అన్ని పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి చూడండి. మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్, ఇందులో కొన్ని పచ్చి కూరగాయలు, మిర్చి, క్యారెట్, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ టమాటో. ఇందులో స్పైసెస్, ఆల్ స్పైసెస్, ఈ బాస్మతి బియ్యం ముందుగా నానబెట్టుకున్నాం, ఇది కొంచెం ఉప్పు, కొంచెం నూనె అండ్ ఇందులో రైస్ బాయిల్ చేయడానికి వాటర్ ఉన్నాయి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకోకుండా సింపుల్గా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్తో పులావ్ చేస్తున్నాం చూడండి. స్టవ్ మీద ప్యాన్ అయితే రెడీ అయిపోయి వేడిగా అయింది. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా తీసి పెట్టుకున్న ఆయిల్ వేసుకుంటున్నాం. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్. ముందుగా మనం తీసి పెట్టుకున్న వెజ్జెస్లో మిర్చి, కరివేపాకు, క్యారెట్, దాంతోపాటు ఆనియన్ వేసి వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఆల్ స్పైసెస్. ఈ ఆల్ స్పైసెస్ని ముందుగా ఫ్రై అయిపోయిన ఆనియన్లకు వేసుకున్నాం, వీటిని కూడా బాగా కలుపుకున్నాం. ఈ ముందుగా ఐటమ్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన వెజ్జెస్, టమాటో అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. వీటిని బాగా కలుపుకున్నాం. ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రై అయినాయి చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న సాల్ట్ వేసుకుందాం, యాడ్ చేసుకుందాం. ఈ సాల్ట్తో పాటు మనము ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్, వీటిని కొంచెం పిండి వేసుకోవాలి, ఎక్కువ వాటర్ రాకుండా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మీల్ మేకర్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇందులోకి యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది డ్రింకింగ్ వాటర్. ఎంత రైస్ వేస్తే దానికి డబల్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. 1 కప్ రైస్ వేస్తే 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాం. వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. రైస్ బాయిల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది చూడండి. వాటర్ మీల్ మేకర్ అన్నీ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులోకి యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ ఆఫ్ రైస్ 2 మెంబర్స్కి బాగా సరిపోతుంది. రైస్ మంచి బాయిల్ అవుతుంది చూడండి, దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది పులావ్. కొంచెం ఫ్లేవర్ కోసం మనం దేశీ ఘీ ఉంది ఇక్కడ రెడీగా, దీన్ని కొంచెం యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. 1 కానీ 2 స్పూన్లు కానీ ఘీ అనేది యాడ్ చేసుకుంటే మనకు స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. మన మీల్ మేకర్ పులావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మొత్తం స్టవ్ ఆఫ్ చేసినాం. ఇప్పుడు కిందికి తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సూపర్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుంది. ఒకసారి కొంచెం లైట్గా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో కానీ తీసుకుందాం. ఎక్కువ మసాలాలు ఏం తీసుకోకుండా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది.
ఇప్పుడు ఈ సర్వింగ్ ప్లేట్లకు యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్లో కొంచెం పుదీనా, ఒక 2-3 కొత్తిమీర దీంతో గార్నిష్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మన మీల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది. సో దీంట్లో కొంచెం వెల్లుల్లి కారం యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు ఈ మొత్తం రెండు మిక్స్ చేసుకొని మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. మీల్ మేకర్ పులావ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొత్తిమీర పుదీనా కూడా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా కలుపుకొని టేస్ట్ చేస్తాను. టేస్ట్ మసాలాలు స్పైసెస్ ఎక్కువ ఏమి వేయలేదు కాబట్టి చాలా సింపుల్గా వచ్చింది. ఇదే రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే చాలా బాగా వచ్చింది. సో అప్పటి వరకు ఇక్కడ కింద ఉన్న వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్. బాయ్.